ఏపీ నీటి దోపిడీ ఆగలేదు. నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీటి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. గత 25 రోజుల్లో 25 టీఎంసీలను ఏపీ నిరాటంకంగా తరలించుకుపోయింది. కుడి కాల్వ నుంచి నిత్యం 8000 క్యూసెక్ల నీటిని ఏపీ వాడుకుంటుంది. ఏపీ నీటి దోపిడీ కారణంగా తెలంగాణలో సాగునీరందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. ఏపీ నీటి దోపిడీ కారణంగా మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో సాగు, తాగునీటికి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ఏపీ నీటి దోపిడీ ఆగడం లేదు. పట్టించుకోని కేఆర్ఎంబీ, పట్టింపే లేని తెలంగాణ కాంగ్రెస్ సర్కారు వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలను అడ్డు అదుపు లేకుండా తరలించుకుపోతోంది. సాగర్ కుడి కాలువ ద్వారా రోజుకు 8000 క్యూసెక్కుల చొప్పున కోటాకు మించి 52 టీఎంసీల నీటిని అదనంగా కొల్లగొట్టింది. నికర జలాల నిర్ధారణ కోసం కేఆర్ఎంబీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి నాటి నుంచి ఇప్పటి వరకు 25 రోజుల్లో అదనంగా మరో 5 టీఎంసీల నీటిని ఏపీ నిరాటంకంగా తరలించుకుపోయింది. ఫలితంగా తెలంగాణకు సాగు, తాగునీటికి గండం పొంచి ఉంది. జలాల వినియోగాన్ని కేఆర్ఎంబీ పట్టించుకోకపోవడం, ఇక్కడి కాంగ్రెస్ సర్కారు సైతం నోరు మెదపకపోవడంతో ఏపీ ఇష్టారీతిన జలాలను తరలించుకుపోతోంది. నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఏపీకి వాస్తవంగా 132 టీఎంసీల జలాలు కేటాయింపు ఉంది. కానీ ఇప్పటికే ఎన్నడూ లేని విధంగా 180 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించింది. కోటాకు మించి 52 టీఎంసీలను అదనంగా కొల్లగొట్టింది. కాలువ పూర్తిస్థాయి సామర్థ్యం 9000 క్యూసెక్కులు, పవర్ హౌస్ నుంచి అదనంగా 5000 క్యూసెక్కులు, నికరంగా రోజుకు 14000 క్యూసెక్కుల మేరకు జలాలను ఏపీ మళ్లించింది. నవంబర్ నెలాఖరు నుంచే సాగర్ కుడికాలువ ద్వారా జలాల తరలింపు ప్రక్రియను ఏపీ ముమ్మరం చేసింది. బోర్డు ఫిబ్రవరి 27న నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ విషయంపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా కుడికాలువ నుంచి నీటి విడుదలను తగ్గించాలని ఏపీ బోర్డు నామమాత్రంగా సూచించింది. రోజుకు 5000 క్యూసెక్కులనే డ్రా చేయాలని చెప్పి చేతులు దులుపుకుంది. కానీ ఏపీ ఇప్పటి వరకు నీటి తరలింపును ఆపడమే లేదు. ఏపీ జలాల తరలింపును అడ్డుకోవాలని తెలంగాణ అధికారుల లేఖలు రాసిన బోర్డు కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఎక్కడా నోరు మెదపకపోవడం, అడ్డు చెప్పకపోవడంతోనే ఏపీ కోటాకు మించి నిరాటంకంగా ఇప్పటికీ సాగర్ నుంచి కృష్ణా జలాలను తరలించుకుపోతోంది. ఈ ఏడాది యాసంగి ప్రారంభంలో 3 మెంబర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బోర్డును కనీసం అడగనేలేదు. నవంబర్ నుంచే సాగర్ కుడి కాలువ నుంచి తన వాటాకు మించి ఏపీ నీటిని మళ్లిస్తున్నా తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తూ వచ్చింది. 15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించినా ఇప్పటికీ దాదాపు నెల రోజులవుతున్నా మళ్లీ దానిపై నోరెత్తడమే లేదు. తొలుత యాసంగి సీజన్ కు 116 టీఎంసీలు కావాలని, ఆ తర్వాత 63 టీఎంసీలకు దిగివచ్చి తుదకు 40 టీఎంసీలనే సాధించింది. ఆ జలాలైనా పూర్తి స్థాయిలో వినియోగించలేదు. ఈ వ్యవధిలోనే ఏపీ 25 రోజుల్లోనే 25 టీఎంసీలు తరలించడమే కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి అద్దం పడుతోంది. గత ఫిబ్రవరి 27న నిర్వహించిన అత్యవసర సమావేశంలో నీటి వినియోగ వాటాలను కేఆర్ఎంబీ నిర్ణయించలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో కలిపి 60 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయని, డిమాండ్ల మేరకు నీళ్లను ఇవ్వలేమని బోర్డు చేతులెత్తేసింది. అందుబాటులో ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలే వివాదాలే లేకుండా వినియోగించుకోవాలని బాధ్యత నుంచి తప్పుకొని చేతులు దులుపుకుంది. మొదట తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉచిత సలహాలు ఇచ్చింది. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో ప్రతి 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని, ప్రణాళికతో ముందుకెళ్లాలని ఇరు రాష్ట్రాలకు సూచించిన బోర్డు సమావేశాన్ని ముగించింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సమావేశాన్ని నిర్వహించలేదు. నీటి విడుదలను పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఏపీ నీటిని తరలించకపోతున్నా బోర్డు మాత్రం చోద్యం చూస్తూ కూర్చోంది.